ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, నువ్వు దండం పెట్టి అతన్ని క్షమాపణలు కోరితే ఈ గొడవ ఇక్కడితో సమసిపోతుంది. నేనెందుకు కాళ్ళు పట్టుకోవాలి? నోరు జారింది తను. నేను కొట్టడంలో తప్పేం లేదు. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో. ఇది ఇంకా పెద్ద గొడవలా మారేలా ఉంది. అర్థమైందండి. మీరు తగ్గరు, తల ఒగ్గరు. మీరు మా పాదాలు పట్టుకోవాలన్నా నా ముషినే. మేం మాత్రం మీ చేత దెబ్బలు తింటూ వెళ్ళిపోవాలి, అంతే కదా? పదండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఆ గదిలోకి వెళ్ళడం మీకు తప్పుగా అనిపించిన విజయ్ అన్న మాటకి శివ కొట్టడం మీకు తప్పుగా అనిపించిన ఏదేమైనా సరే పెద్దవాళ్ళు మీ కాళ్లకు దండం పెట్టి నేను క్షమాపణ చెప్తాను. అన్నయ్య, నువ్వెందుకు కాళ్ళు పట్టుకోవాలి? వద్దన్నయ్యా, మేం బ్రతికుండగా అలా జరగకూడదు. అరే, జస్ట్ ఫీట్ అలా టచ్ చేస్తాడు అంతే. దయచేసి మా అన్నయ్య చేయడు. మమ్మల్ని మాట్లాడొద్దని మాత్రం అడ్డు చెప్పొద్దన్నయ్య. కానీ నువ్వు చేసే పనికి మాత్రం మేము అడ్డుపడతాం. అవునన్నయ్యా, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇన్ని అవమానాలు జరుగుతున్నా నువ్వు భరిస్తూనే ఉన్నావు. కానీ నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తల వంచడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇది ఆడపిల్ల పెళ్లిళ్ళకి సంబంధించిన విషయమమ్మా, మీరు ఊరుకోండి. ఆగవయ్యా, నీకు అసలు చీము నెత్తురు ఉందా? శివ, అవును, మీ అన్ననే అంటున్నాను. ఈ పెళ్లి జరగడానికి ఇంతలా బెండ్ అయిపోవాలా? మీ అన్న ఏ తప్పు చేయలేదు. నేను అతని కాళ్ళు పట్టుకోనని మొండికేశాను. నా బదులుగా తను క్షమాపణలు చెప్తాడా? అక్కర్లేదు స్వామి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను వీళ్ళ కాళ్లకు దండం పెట్టుకుంటే ఈ గొడవ సద్దు మనుగుతుంది, అంతే కదా? కానీ దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. శివ, అవును పెద్దమ్మ, పెళ్లి పత్రికలలో పేర్లు వేయించారు కదా, ఇంకెందుకు ఇక్కడ? వెళ్ళిపోండి. ఏ శ్రీవాలి, వెళ్ళిపో. మీ చెల్లెళ్ళందరూ మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.